హమాస్ అనే తీవ్రవాది 1200 మందిని ప్రాణాలు తీసి మరొక 240 మందిని కిడ్నాప్ చేసి తన దేశానికి పట్టుకుపోయాడు. పాలస్తీనాలో ఉన్నటువంటి పాలకులకు కానీ అక్కడ పోలీసులకు కానీ వాళ్ళని పట్టుకోవడం చేత కాదు, ప్లస్ వాళ్లే ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నటువంటి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పటికీ 3 నెలలు దాటిపోయినా ఆ బందీలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నారని తెలుసు. వాళ్ళ కోసం పోరాడుతున్నటువంటి ఇజ్రాయెల్ కళ్ళెదుటే 10 మంది బందీలు చంపబడ్డారని తెలుసు. వాళ్ళందరినీ జాగ్రత్తగా బొరియల్లో దాచినట్టు సొరంగాల్లో నుండి తీసుకుపోతున్నారని తెలుసు. అందులో భాగంగా వాళ్ళని ఇజ్రాయెల్ వెంటాడుతోందని తెలుసు. కానీ యూరప్ దేశాలు తాము పెద్దరికం అనిపించుకోవడానికి, పెద్ద మనుషులు అనిపించుకోవడం కోసం తీవ్రవాదులకు కొమ్ము కాస్తున్నాయి. తాజాగా రఫా మీదకి వెళ్తున్న ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళొద్దని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలతో పాటుగా ఇప్పుడు తాజాగా ఐర్లాండ్, స్పెయిన్ ఈ 2 దేశాలు కూడా రఫా మీదకి వెళ్ళడానికి వీల్లేదంటూ ఇజ్రాయెల్కి మోకాళ్ళకి అడ్డుపడుతున్నాయి. వీళ్ళందరి చర్యల కారణంగా ఉగ్రవాదికి ఒక ధైర్యం వస్తుంది. మీ వాళ్ళని తీసుకెళ్ళి బందీలుగా చేస్తే పిచ్చేదవల్లాగా మా వెనకాల పడి తిరుగుతారా అనేటువంటి స్టేజ్కి ఉగ్రవాది ఎదుగుతున్నాడంటే సిగ్గుపడాల్సింది యూరప్ సమాజం.